హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రోజ్ కుకీస్ నేను ఎలా తయారు చేశాననే దాని గురించి వివరిస్తాను ఫ్రెండ్స్. రోజ్ కుకీస్ తయారు చేయడం కూడా ఒక వీడియో రూపంలో చెప్పాలని అనుకోకండి ఫ్రెండ్స్. నా విధానంలో నేను ఎలా తయారు చేస్తానో చెప్తాను. ఇందులో వచ్చే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొబ్బరి పాలతో రోజ్ కుకీస్ చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అంశము. ఈ రోజ్ కుకీస్ తయారు చేయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ వచ్చి మైదా పిండి, షుగర్ పౌడర్, యాలకులు మరియు కొబ్బరి పాలు. కొబ్బరి పాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, టెంకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసి దానిని ఫిల్టర్ చేస్తే వచ్చే పాలే కొబ్బరి పాలు. ఈ రోజ్ కుకీస్ని తయారు చేయడంలో ముఖ్యంగా ఈ పాలను వాడడం జరిగింది ఫ్రెండ్స్. నార్మల్ రోజ్ కుకీస్ కంటే కూడా ఈ కొబ్బరి పాలతో చేసినటువంటి రోజ్ కుకీస్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈరోజు నాన్ స్టిక్ మౌల్డ్ని వాడడం జరిగింది. ఇటీవల నేను దీన్ని మీషోలో ఆర్డర్ చేశాను. నార్మల్ మౌల్డ్ కంటే కూడా దీని నుంచి కుకీస్ అనేవి, రోజ్ కుకీస్ అనేవి మౌల్డ్ నుంచి తొందరగా విడిపోయి చేయడంలో పెద్ద ప్రయాస అనిపించలేదు. నేను ఈరోజు 1 kg మైదా పిండితో చేద్దామని అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం మౌల్డ్తో చేస్తున్నాను కదా, వస్తాయో రావో నాన్ స్టిక్ తోటి అన్నట్టు ఓన్లీ 2 glasses తోటే చేశాను. కానీ చాలా బాగా వచ్చినాయి. ప్రాసెస్ మొత్తం 1/2 అవర్లో అయిపోయింది. చేస్తూ ఎన్ని కేజీల పిండితోటైనా రోజ్ కుకీస్ చేయడం ఈ మౌల్డ్తో నాకైతే ఈజీ అనిపించింది. సాధారణ మౌల్డ్ కంటే ఇది పని తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఎవ్రీ క్రిస్మస్కి నేను ఈ రోజ్ కుకీస్ చేస్తాను, కానీ ప్రతిసారి నార్మల్ మౌల్డ్ వాడడం వల్ల నాకు అదొక పెద్ద ప్రయాస పని అనిపించేది. కానీ ఈ సంవత్సరం నాకు విసుగొచ్చి ఈ మీషోలో దీన్ని ఆర్డర్ చేసి దీంతో చేయడం వల్ల నాకు రోజ్ కుకీస్ చేయడం అనేది ఒక పెద్ద పనిలాగా అనిపించలేదు ఫ్రెండ్స్. క్రిస్మస్కి రోజ్ కుకీస్ లేనిదే క్రిస్మస్ పండగ కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే రాదు. మనం తినడానికి ఎన్ని వంటకాలు చేసుకున్నా రోజ్ కుకీస్ తోటే క్రిస్మస్ పండగ అనేది కంప్లీట్ అవుతుంది. దట్టు మా పిల్లలు కూడా మళ్ళీ హాస్టల్కి వెళ్తారు కాబట్టి స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. రేపటి రోజున రేపైతే సాటర్డే, మా పిల్లలు సండే రోజు హాస్టల్కి వెళ్తారు. సాటర్డే రోజు మరీ ఇంకొంచెం పిండి తీసుకొని ఎక్కువ మొత్తంలో ఎన్నైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఈరోజు కుకీస్ మౌల్డ్ తోటి. నాన్ స్టిక్ది ఫ్రెండ్స్, మనకు వంటగదిలో ఉండాల్సినటువంటి ఇది ఒక మంచి టూల్ అని చెప్పొచ్చు. నార్మల్ మౌల్డ్ని ఉపయోగించి అవి తొందరగా విడిపోక ఆయిల్లో వేయగానే విడిపోకుండా విసుగొచ్చే దానికంటే కూడా ఈ రోజ్ కుకీస్, నాన్ స్టిక్ రోజ్ కుకీస్ అని మంచిగా యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశము. తొందరగా దాంట్లో వేయగానే, కాకపోతే ఏంటి అంటే రోజ్ మౌల్డ్ని వచ్చేసి మనము కంటిన్యూస్గా వేడి ఆయిల్లోనే ఉంచాలి. వేడి ఏమాత్రం తగ్గినా కూడా దానికి పిండి అనేది సరిగ్గా అతుక్కోదు. అప్పుడు రోజ్ కుకీస్ యొక్క షేప్ అనేది కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ప్రతిసారి మనం ప్రతి రోజ్ కుకీ చేసేటప్పుడు ఆ మౌల్డ్ వేడిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. దట్టు మనం బ్యాటర్ని ఏ బౌల్లో అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్లో ఉన్న బ్యాటర్ని మనం ప్రతి రోజ్ కుకీస్కి చేసేటప్పుడు ప్రతిసారి దాన్ని కలపాల్సి వస్తుంది. అదొక్కటి మెయింటైన్ చేస్తే ఈ నాన్ స్టిక్ రోజ్ కుకీస్ తోటి, ఈ నాన్ స్టిక్ రోజ్ కుకీస్ మౌల్డ్ తోటి కుకీస్ చేయడం అనేది చాలా ఈజీ అని మాత్రం నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ నాన్ స్టిక్ మౌల్డ్ తోటి కుకీస్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడము, ఫస్ట్ టైం యూజ్ చేసినా సక్సెస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇంతేనా, ఎన్నైనా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.